రన్ టీవీ తెలుగు ప్రేక్షకులారా, నేను మీ శాలిని ప్రియ. ఈరోజు అయితే మనతో ఓ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆమె ఒక ముస్లిం యువతి, అంతేకాకుండా ప్రతిభావంతురాలైన కోరియోగ్రాఫర్ కూడా. ఆమె నేటి యువతకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అంతేకాకుండా ఆమె డ్యాన్స్ ఒక స్టెప్ వేసిందంటే లక్షలాది మంది అభిమానులు ఆమె వీడియోకు మంత్రముగ్ధులే అయిపోతారు. అంతేకాకుండా ఆమె జీవితం కూడా ఒక ప్రేరణగా, సమాజంలో కూడా ఒక మంచి గుర్తింపు పొందిన మహిళగా అయితే ఉంది. డ్యాన్స్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ స్టెప్స్ క్రియేట్ చేసి వాటిని ట్రెండ్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్తోనే మన ముందుకు వచ్చారు షేక్ రేష్మా గారు. సో రన్ టీవీ తెలుగు ప్రేక్షక మిత్రులారా, మీరు కూడా ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో ఒక ఎంజాయ్మెంట్ ఉంది, అంతేకాకుండా ఒక థ్రిల్ ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది, మిమ్మల్ని హ్యాపీనెస్ చేసే డ్యాన్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి. నమస్కారం అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగున్నారా? ఆల్ ఆర్ సూపర్ మ్యామ్. ఎలా నడుస్తుంది మీ డ్యాన్స్ క్లాస్? బై గాడ్ గ్రేస్ చాలా బాగా నడుస్తుంది. ఇలా మీ వల్ల మాకు చాలా సపోర్టింగ్ అండ్ చాలా పేరెంట్స్ అండి, పీపుల్స్ చాలామంది నాకు ఫ్రెండ్స్ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే రేష్మా గారు, అసలు ఈ జనరేషన్లో లేడీసు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చి ఇంత బాగా గొప్ప స్థాయికి రావాలంటే చాలా కష్టం. నిజమే అండి. నిజమే కదండి? నిజమే. అలాంటప్పుడు మీరు ఇంత బాగా మంచి స్టేజ్కి రావడానికి మీ డ్యాన్సే దానికి కారణం. ఈ డ్యాన్స్ అనేది మీకు ఏ వయసులో ఇట్లా ఆలోచన వచ్చింది మీకు డ్యాన్స్ చేయాలా అని? ఆలోచన అంటే చిన్నప్పుడు మేము ఫస్ట్ క్లాస్లో అలా వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను అనమాట. ఒక 3 years నేర్చుకున్నాను, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇంకా డ్యాన్స్ అంటే నాకు అంతగా రాదండి. యాక్చువల్గా నాకు ఎక్కువ స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్. ఇంకా ఐపీఎస్ అవ్వాలనేది నా ఎయిమ్. అసలు డ్యాన్స్ మా చెల్లెలు మామూలుగా డ్యాన్స్ క్లాస్ పిలుచుకొని వెళ్ళామన్నమాట. అలా తన వెనకాల నుంచి వెళ్తూ నేను కూడా అలా నేర్చుకున్నాను, నేను మా తమ్ముడు. ఇంకా మేమైతే 5 members అనమాట. అందరికన్నా పెద్ద నేనే. ఇంకా ఫ్యామిలీస్ కొంచెం స్ట్రగుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల నాకు ఇలా వెళ్ళాలనేది ఒక మూమెంట్లో ఆలోచన వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఐపీఎస్ అయ్యి కరాటే అవన్నీ నేర్చుకొని యాజ్ ఏ బాయ్ లాగా పెరిగినాను, అలా ఉన్నానన్నమాట. ఈ చెప్పాలంటే 10th క్లాస్లో నా జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. 10th అవుతానే నేను ఈ ఫీల్డ్లోకి అనేది వచ్చేసినానండి. ఓ, అంటే చాలా చిన్న వయసులోనే మీ జర్నీ అనేది స్టార్ట్ చేసినారు ఈ డ్యాన్స్. చేసేసామండి. అసలు మీకు ఈ డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా సౌందర్య మేడం అంటే ఇంకా చాలా బాగా ఇష్టం. వాళ్ళని చూసి నాకు డ్యాన్స్ అనేది ఫస్ట్ వాళ్ళు చూసి కొంచెం మూమెంట్స్ అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అటునే నాకు డ్యాన్స్ అనేది ఇన్స్పైర్ అయ్యి, ఇంకా గోవింద సార్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్స్ప్రెషన్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఆ సార్ చూసి ఎక్స్ప్రెషన్స్ అనేది నేర్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు కోరియోగ్రఫీలో అయితే మంచి ప్రైజ్ అయితే తెచ్చుకున్నారు. రేష్మా అంటే తెలియని వాళ్ళు అనేది ఎవరు కూడా లేరు రాయచోటిలో. కాబట్టి మీ ఫస్ట్ కోరియోగ్రఫీ అనేది ఏ సినిమాకి ఇచ్చారు? అలా ఎక్కువ ఈవెంట్స్, స్కూల్ ఈవెంట్స్, యాజ్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాము. ఇంకా షార్ట్ ఫిలిమ్స్కి కొరియోగ్రఫీ ఇస్తుంటాము. ఇంకా చెప్పుకోము, అవి సీక్రెట్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా స్టూడెంట్స్ని గైనప్ చేసి వాళ్ళకి మేము టీవీ షోస్కి ఇంకా సినిమాలు వాటికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీరు డ్యాన్స్ క్లాస్ అంతా ఇట్లా స్టార్ట్ చేశారు కదండి? అవునండి. ఇంతమంది స్టూడెంట్స్ మీ డ్యాన్స్ క్లాస్లో ఉన్నారు? ఇప్పటికీ మనము డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి 13 years అయిపోయింది. ఈ 13 yearsలో ఆల్మోస్ట్ thousands of స్టూడెంట్స్ ఉన్నారు, కౌంట్లెస్ అనమాట. ఇంకా ప్రెజెంట్ అయితే 40+ ఉన్నారు. ఇంకా సమ్మర్ అలా వస్తే 20-200 పైనే ఉంటారు స్టూడెంట్స్. ఇంకా లేడీస్కి జుంబా క్లాస్ కూడా ఉంటుంది. ఇంకా లేడీస్ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు. వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఒక బ్యాచ్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక బ్యాచ్ ఉంటుంది. అలా చూసుకుంటాం. అంటే ఎస్పెషల్లీ డ్యాన్స్ కోసం మీరు ఖచ్చితంగా స్పెషల్గా ఫిట్నెస్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? డ్యాన్స్ అంటేనే ఫిట్నెస్ కదండి, అదే ఆటోమేటిక్గా బాడీ అనేది అలా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్యాన్స్లో మీరు ఇంత ఫేమస్ అయినారు కదా, ఈ స్టెప్స్ అంతా. మీరు డ్యాన్స్ వేసిండే ఫస్ట్ వీడియోకి ఎంతమంది మిమ్మల్ని మెచ్చుకున్నారు? చాలామంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇంకా చెప్పలేము, అంత కౌంట్లెస్ అనమాట. బాగా సపోర్టివ్గా ఫ్యాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా మన డ్యాన్స్ స్కూల్ పేరెంట్స్ చాలామంది, సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు
మన సర్కిల్ అని కాదు, ఈవెన్ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ విజయవాడ అక్కడి నుంచి కూడా మనకు ఫ్యాన్స్ అనేది చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడుండే సొసైటీలో మాత్రం ఖచ్చితంగా లేడీస్ అనేది మంచి స్థాయికి అంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కళను అనేది సాకారం చేసుకోవాలంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి ఆ మూమెంట్లో మీ ఫ్యామిలీ అనేది మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? అప్పుడు చాలా చాలా బాగా సపోర్ట్ చేశారండి. మెయిన్లీ మా మమ్మీ కానీ డాడీ కానీ చాలా సపోర్టింగ్. మమ్మీ వచ్చేసి సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. తను కూడా ఒక టీచర్ అనమాట, సంగీతం టీచరు. సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నా పేరెంట్స్ కాదు, మా ఫ్యామిలీ టోటల్, మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు చాలా అందరూ ఒక సపోర్టింగ్ బ్యాక్ బోన్ ఆఫ్ మీ అంటే ఎవరంటే వాళ్ళే. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా పాపులర్ అయ్యారు, చాలా పాపులర్ అయ్యారు. కానీ మీ ఊహకి మీరు క్వశ్చన్ ఎప్పుడన్నా వేసుకున్నారా, నేను ఈ వీడియో ద్వారా పాపులర్ అయ్యాను అని? ఎప్పుడైనా వీడియో కన్నా ఎక్కువ నెగిటివ్గా చూపిస్తారు నాకు. యాజ్ ఏ ముస్లింగా ఎవరు నాకు సపోర్ట్ చాలామంది చేయరు. సపోర్టింగ్ వాళ్ళకన్నా హేటర్స్ ఎక్కువ. ఆ హేటర్స్తో నేను ఇంకా ఫార్వర్డ్ అవుతానన్నమాట. గురించి ఏమన్నా నెగిటివ్గా మాట్లాడతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమి? ఇలా చూపించడం కన్నా నువ్వు చూసుకో, ఓకేనా, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా లేదా అనేది నీకే తెలియాలి. ఒకరిని చెప్తేప్పుడు నువ్వు చూసుకోవాలి. అప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒకరిని హేళించకూడదు, చూపించకూడదు. ఫస్ట్ నేను నీ లైఫ్ ఏంటి, నీ గోల్ ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి. మళ్ళీ అప్పుడు నన్ను చూపి, అదే నేను అంటాను. ఇప్పుడు మీరు ఇంత బాగా ఫేమస్ అయినారు, మీ దగ్గరికి ఎవరన్నా ఫ్యాన్స్ అనేది వస్తారు, ఇట్లా మాట్లాడాలి ఫ్యాన్స్ ఎవరన్నా వస్తారు, వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఇలాగే ఇప్పుడు నేను మీతో ఎలా ఉన్నాను యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్లీ లాగా తీసుకుంటాను. ఫ్యాన్స్ అంటే ఇంకా నేను వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్పైర్ అయినట్టే కదండి. సో చెప్తానన్నమాట, బ్యాడ్ యాక్టివిటీస్ పైన వెళ్ళకండి, లైఫ్ అన్నది ఒకటే. సో మీరు చూసి వెళ్ళండి, పేరెంట్స్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళండి, ఒక లైఫ్ అనేది గోల్ చేసుకోండి అని చెప్తాను. ఓకే, మీరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో వచ్చి ఫస్ట్ టైం మీ పేరెంట్స్ చూపించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నువ్వేనా అంటారు, ఎందుకంటే కామెంట్స్ ఏం చేయలేదా? కామెంటింగ్ అనేది ఏముండేది, బాగా ప్రౌడ్ అవుతారండి. నువ్వు బాగా ఇంప్రూవ్ అవుతున్నావు, ఇలాగే వెళ్ళు, ఎవరిని పట్టించుకోకు, నీ దారి ఏంటి, నువ్వు ఎంచుకున్నది నువ్వు వెళ్ళు అని చెప్తూ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడుండే జనరేషన్లో ఒక లేడీ, అదేవిధంగా అందులోనూ ముస్లిమ్స్, యాక్చువల్గా ముస్లిమ్స్ అంటేనే ఎస్పెషల్లీ లేడీస్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బయటికి వెళ్ళకూడదు, స్టడీస్ చేసుకోవాలని ఉంటాయి. కానీ అప్పుడే మీ టాలెంట్ని గుర్తించి మీ పేరెంట్స్ ఇంతగా సపోర్టింగ్ చేశారు కదా. సో మీ పేరెంట్స్ గురించి మీరు వాళ్ళంతా సపోర్ట్ చేశారు కాబట్టి మీ పేరెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మా పేరెంట్స్ చెప్పాలంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి పేరెంట్స్ ఎవరు ఉండరు. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు మారుతుంది కాబట్టి ఇంకా కూడా పేరెంట్స్ మన పేరెంట్స్ లాగా లేరు అనమాట. చాలా ప్రౌడ్ ఫీలింగ్. నేను యాజ్ ఏ డాక్టర్ వాళ్ళు నాకు పేరెంట్స్ రావడం, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. అంటే మీ లైఫ్లోని మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మూమెంట్ ఏది? ఇన్స్పిరేషన్ ఇచ్చిన మూమెంట్ అంటే అండి, ఒక లేడీని తక్కువ చేయకూడదు, అవునా కదా. తన ఎంత సఫర్ అవుతుందో, తన ఫ్యామిలీస్ ఎలా ఉందో, తన వే ఎలా ఉందో అనేది ఒకరిని ఒకవేళ తను వెళ్ళే దారిలో ఎందుకు వచ్చింది అనేది ఆలోచించి తనకు సపోర్ట్ ఇవ్వాలి. అది లేకుండా ఎగతాళి చేస్తూ నువ్వు డౌన్, నువ్వు ముస్లిము, ఇలా నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇలా అనే మంది ఇలా చేసినారు కూడా, ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అలా చేయకుండా సపోర్ట్ ఏంటి, ఏమి తక్కువనా? నేను చేసేది పని తప్పు కాదు కదా. ఒకరికి లైఫ్ ఇస్తున్నా, ఫిట్నెస్ ఇస్తున్నా, హెల్దీ ఇస్తున్నా, ఇన్ని ఇస్తున్నాను కూడా కానీ ఇలానే చెప్తారు, ఇలానే చూపిస్తారు. ఐ డోంట్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు చూసే కూడా మీరు చాలా బ్యూటిఫుల్గానే ఉన్నారు. మూవీస్లో ట్రై చేయొచ్చు కదా? చాలా ఛాన్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా పిలుస్తున్నారు. నేనేమంటే మన ఊరికి ఫస్ట్ పాపులారిటీ, నేను ఇక్కడ మనం ఫేమ్ అవ్వాలి, ఇక్కడ తెలియని వాళ్ళకి మనము కొంచెం ఫార్వర్డ్ చేయాలి, సపోర్టింగ్ ఇవ్వాలనేది మన ఊళ్ళో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా చేసుకున్నాం అనమాట. ఓకే,
ఇప్పుడు ఏదైనా ఒక డైరెక్టర్ వస్తారు మీ దగ్గరికి, Yeah. జస్ట్ ఓన్లీ 5 minutes టైం ఇస్తారు అంతే మీకు. ఆ 5 minutes టైంలో ఏదైనా ఒక మంచి డాన్స్ స్టెప్ వేసి చూపి అంటే అప్పుడు మీరు ఏ పాటికి డాన్స్ స్టెప్ వేస్తారు? ఓన్లీ 5 minutes అంతే, ఎక్కువ వీరు. అదొక్కటే ఒకే ఆప్షన్, ఒకే ఛాన్స్ ఇస్తారు, అవును. జస్ట్ 5 minutes అంతే టైం. మీకు నచ్చిన స్టెప్ ఏదైనా వేయంటే అప్పుడు ఏదేస్తారు మీరు? ఆ పాట తగ్గట్టే వేస్తాము. అంటే మీకు నచ్చిన పాట ఏదో ఒకటి ఉంటుంది కదా. మాకు నచ్చిన పాట ఏ అనేది ఏముండదు, అన్ని పాటలు అనేది ఇష్టము. అంటే లైఫ్ లో ఒక్కసారి ఆ ఛాన్స్, కానీ ఒక్కసారి ఏదో ఒక డైరెక్టర్ అడిగినారు కాబట్టి ఏ పాటకి స్టెప్ వేస్తారు? మీ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి. అన్ని ఫేవరెట్సే నాకైతే. అన్ని తను వాళ్ళు కోరిన సాంగ్ అయితే నేను చేసేస్తాను అంతే, ఆన్ ది స్పాట్. ఏ సాంగ్ అయినా ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక డ్యాన్స్ చేస్తారు కదండి, ఆ డ్యాన్స్కి అనేది మీరు కొరియోగ్రఫీ ఏ విధంగా సెట్ చేస్తారు మీరు? ఐ మీన్ డ్యాన్స్ స్టెప్స్ ఏ విధంగా సెట్ చేస్తారు? సెట్ చేయటం అంటే దానికి తగ్గట్టు బీట్ పెట్టి ఇంకా కౌంటింగ్కి వెళ్తాము. యాక్చువల్ మన ఓన్ కొరియోగ్రఫీ ఉంటుంది పిల్లలకి. ఇంకా సినీ స్టెప్స్ అంటే అది నార్మల్గా వేరేగా ఉంటాయి. సో మూమెంట్స్ మనకు ఎక్కువ కావాలి కాబట్టి మన ఓన్ కొరియోగ్రఫీని మేము చేసుకుంటాం. అంటే ఆ సాంగ్ తగ్గట్టు మీ ఓన్ స్టెప్స్ ఇస్తారు పిల్లలు? అవునవునండి, అంతే. డాన్స్ క్లాస్ ఉంది కదండి, ఆ డాన్స్ క్లాస్ కూడా చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు. Yeah. వాళ్ళలో రిచ్ ఉంటారు, పూర్ కూడా ఉంటారు. Yeah. సో మీరు పూర్ కిడ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ చెప్తారా? చెప్తాను, ఆఫ్ కోర్స్ ఇస్తాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం అమౌంట్ ఏం ఆశించారా? నేను తీసుకోను, ఏమంటే ఎక్కువ తీసుకోను, గురుదక్షిణ తీసుకోవాలి కాబట్టి అంతో ఎంతో తీసుకుంటాను అన్నమాట. గురుదక్షిణ తీసుకునేస్తారు అయితే. అంతే కదా, ఇంకా ఊరికే చెప్తే విద్య రాదంట, వాళ్ళకి భయం కూడా ఉండదు. సో ఫ్రీ చెప్తే నా మనసు కూడా ఒప్పుకోదు. ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాం, అంటే వాళ్ళకు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. డిమాండ్ అంటే అనేది మీ లైఫ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఇంత ఫేమస్ అవుతాను నేను అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అవుతానని కూడా తెలియదు నాకు. మీరు ఏ డాన్స్ వీడియో ద్వారా ఎక్కువ ఫేమస్ అయినారు? అలాంటిది ఒక డాన్స్ వీడియో ఉంటుంది కదా, యాక్చువల్గా ఇంటది ఉంటుంది బాగా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. అవునవును, లైవ్ షో జరిగింది మనకు ముందు సమైక్యాంధ్రలో. లైవ్ షో అనేది ఎన్టీవీ వాళ్ళతో మనము స్టూడెంట్స్కి పిలుచుకొని నేను వెళ్ళాను అనమాట. దేశ్ రంగిలా అని సాంగ్ చేపించాను. ఇంకా చాలా ఆల్మోస్ట్ ఆల్ మన ఊర్లో ఉండే అన్ని స్కూల్స్లో నేను ట్రైన్ చేయించాను పిల్లలకి, అన్ని స్కూల్స్ చేశాను. ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాను అనమాట. అలా అని రేష్మా ఎక్కడ చూసినా కూడా ఎవరు మీ డ్యాన్స్ మేడం అంటే రేష్మా, ఎవరు మేము కొరియోగ్రాఫర్ అంటే రేష్మా, అలా అలా అనేది వెళ్తూ. అంటే రేష్మా అంటే డాన్సర్ కాదు, బ్రాండ్ రేష్మా అంతే. రాయచోట్ల బ్రాండ్ ఎవరంటే రేష్మా. రేష్మానే. ఎంజే రేష్మా అంటే బాగా అనుకుంటా. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు కదండి, ఆ డాన్స్ చేసేటప్పుడు మీ మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమన్నా, ఫన్నీ మూమెంట్ ఏమన్నా ఉందా డాన్స్ చేసేటప్పుడు? నా మామూలుగా డాన్సే రాదు చెప్తున్నాను కదా. మా ఆంటీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ ముందర ఏదో అలా అలా అని మూమెంట్ ఇచ్చేదాన్ని. నాకు అంత డాన్స్ రాదు. ఎలా వచ్చిందో ఈ ఫీల్డ్లో నేను ఇలా రావడమే నాకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. అంటే మీకు డాన్స్ నేర్పించిండే టీచర్ ఎవరు లేరా? ఉన్నారు, చెప్పాను కదా, పార్థసారథి మాస్టర్ ఉన్నారు. పార్థసారథి మాస్టర్ ఫస్ట్ మాస్టర్ దగ్గరే నేర్చుకున్నారు. అంటే ఏ సంవత్సరంలో జాయిన్ అయినారు? 2000 చిన్న వయసులోనే జాయిన్ అయినారా? ఫస్ట్ క్లాస్ నేను అప్పుడు ఫస్ట్ క్లాస్లో వెళ్ళాము. ఇంకా సెకండ్ థర్డ్ ఇంకా అంతే. అప్పటి నుంచి మళ్ళీ కొంచెం స్టడీస్ పైన ఎక్కువ వచ్చేసినాము. ఇంకా 10th అయింది. ఇంకా యాక్చువల్గా అప్పుడు నేర్చుకుందే చిన్నప్పుడు. మళ్ళీ నేను చదివిన స్కూల్లోనే ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంకా మన డైరెక్టర్ సార్ మనోహర్ సార్ అనేది సార్ వచ్చేసి, నువ్వు ఫ్రీగానే ఉంటావు కదమ్మా, హాఫ్ డే నీకు కాలేజ్ ఉండదు, సో ఇలా వచ్చి నువ్వు క్లాసెస్ తీసుకో, నీకు ఆల్రెడీ నీ బాడీలోనే ఉంది ఆ రిధం, బాడీలో అలా అని చెప్పి పిలుచుకొని ఇంకా ఒక పీరియడ్ ఇచ్చేవాళ్ళు. అలా అనేది లైఫ్ స్టార్ట్ అయింది నాకు. అంటే అలా 2009-10 ఆ ఇయర్లో స్టార్ట్ అయింది. 2009 చాలా చిన్న ఏజ్కి వచ్చాయి. అదే అవునండి. ఓకే, ఇప్పుడు మూవీలో ఏమన్నా మీకు ఛాన్సెస్ వచ్చినాయంటే టాలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ, అంటే ఐ మీన్ టాలీవుడ్ నుంచి కానీ కావచ్చు, బాలీవుడ్ నుంచి అయినా కావచ్చు, సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ మన టాలీవుడ్కే ఇస్తా. ఏమట్లా? అంతే కదా, ఇంకా మన ఊరు మనవే అలా. అంటే ఇప్పుడు మీ లైఫ్లో డ్యాన్స్ అనేది ఉంటుంది కదండి, డ్యాన్స్ ఇప్పుడు మీ ప్రొఫెషనే డ్యాన్స్. ఆ డ్యాన్స్లో మీకు ఒక మలుపు తిప్పిన అంశం ఏదన్నా ఉంటుంది కదా, మీ లైఫ్నే చేంజ్ చేసే ఇన్సిడెంట్ ఏదో ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ ఏదన్నా? చాలా చెప్తున్నాను కదండి, నాకు ఎక్కువ హేటర్స్ ఉంటారని. ఆ హేటర్స్ వల్ల నేను ఇలా ఫార్వర్డ్ అవుతూ వెళ్ళాను అనమాట. ఓకే, నువ్వు తగ్గించుకో, ఇలా వెళ్ళకూడదు, ఇలా అలానే అంటారు, కానీ నువ్వు చెయ్యి అనేవాళ్ళు తక్కువ.
నేను ఎందుకు చేయకూడదు అనేది నా ఏం. లైఫ్ ఉండేదే ఒకటి, ఆ లైఫ్లో ఏదో ఒకటి ఇంత పేరు సంపాదించుకొని మంచి చేసి నాకుండే టాలెంట్ని కొందరిని పంచాలనేది నా ఏం. టాలెంట్ అంటే గుర్తొచ్చింది, మీ స్టడీస్ అండి అడిగేదా మర్చిపోయినా. స్టడీస్ ఎంతవరకు? డిగ్రీ అండి. డిగ్రీ. యా. అంటే ఆ తర్వాత స్టడీస్ వచ్చేసి ఆ ఎంబీఏలో మిడిల్ డ్రాప్ అనమాట. ఈ ఫీల్డ్లో వరకు వెళ్ళారా? అదే ఏమంటే ఇలా ఎక్కువ స్కూల్స్కి వెళ్తుంటానమాట. డేలో 6 స్కూల్స్ అలా తిరుగుతూ ఉంటాను. ఓకే. దానిపైన ఈ స్టడీస్ అనేది డ్రాప్ అవుట్ అయిపోయినా. అంటే యాక్చువల్గా ఇప్పుడు డ్యాన్స్ అనేది చాలా స్ట్రగుల్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే దానికి సంబంధించి ఫిట్నెస్ బాగుండాలా, మెయిన్ మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి బాగా. ఎస్. కాబట్టి ఆ టైంలో మీరు మిమ్మల్ని ఏ విధంగా మోటివేట్ చేసుకుంటారు? ఎటు అంటే ఇంకా ఒకరిని చెప్తేప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండాలి. నా దగ్గర వచ్చేవాళ్ళు 10 మంది ఉంటారు. ఆ 10 మందికి నేను ఎలా ఉండాలనేది నేను చూసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి డ్యాన్స్ క్లాస్కి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు కదండి, చిన్న చిన్న పిల్లలు అంతా వస్తారు కదా. ఆ పిల్లల్లో మీరు ఏ స్కిల్స్ చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్? ఫస్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తాము, ఇంకా తన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా వెళ్తారనేది చూసుకొని వాళ్ళ మీద వాళ్ళ పద్ధతిలోనే మేము వెళ్తానమాట. మన వేలు తీసుకొని రాము, వాళ్ళ వేల్లో మేము వెళ్తాము. అంటే ఇప్పుడు మీరు ఇంత ఇన్వెస్ట్ చేసి డ్యాన్స్ క్లాస్ చేశారు కదండి, డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేశారు, మీకు ఇన్కమ్ అంతా పర్లేదా? అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కానీ ఫీల్డ్ ఉన్నాము అంటే వెళ్తూ ఉండాలి. ఓకే. అంటే మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా మూవీలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలామంది మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది వెళ్ళారనమాట. డ్రామా జూనియర్స్లో ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటారు. సీజన్ 2 నుంచి అప్ టు సీజన్ 7 వరకు వెళ్ళినారు స్టూడెంట్స్. 30+ వెళ్ళినారు స్టూడెంట్స్. దాంట్లో సీజన్ 5లో ఒక అబ్బాయి వచ్చేసి రేవంత్ అనే అబ్బాయి ఫస్ట్ రన్నర్ అప్ వచ్చినాడు. ఇంకా మిగతా స్టూడెంట్స్ వచ్చేసి ఫైనలిస్ట్ వరకు వెళ్ళినారు, ఫైనల్ వరకు. లాస్ట్ సీజన్ 7లో కూడా ఫైనల్ వరకు వెళ్ళి వచ్చారు బాబు, నబీ అనే అబ్బాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటే అసలు కొంచెం కూడా డిసిప్లైనే లేకుండా సోషల్ మీడియాలో పోయి ఏందో వాళ్ళ పాటి వాళ్ళు ఎగురుకుంటూ ఉంటారు, ఎందో వచ్చిండే స్టెప్పులు అంతా వేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకంటూ సరిగ్గా డిసిప్లైన్ ఉండాలా, మంచి వీడియోనే పెట్టాలా అని కొంతమంది ఎవరో చాలా తక్కువ ఆలోచిస్తారు. అప్పుడు మీరు ఏ వీడియో చూస్ చేసుకుంటారు? డిసిప్లైన్ వీడియోకి వెళ్తాను. మెయిన్ ఈజీ డిసిప్లైన్. లైఫ్లో డిసిప్లైన్ లేనిదే మనము వెళ్ళలేం. మెయిన్ డిసిప్లైన్ కావాలి ఒక వ్యక్తికి. అంటే అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏమిటి? మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. వ్యూస్ కోసము, లైక్ల కోసము మీరు మారొద్దు, అదే ఒకటి చెప్తా. మీకు మ్యూజిక్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? మమ్మీ సంగీతం టీచర్ కాబట్టి సో ఇంట్రెస్టే. మీ ఫేవరెట్ యాక్టర్? చిరంజీవి గారు. చిరంజీవి. హీరోయిన్? సౌందర్య మేడం. సౌందర్య మ్యామ్. డ్యాన్స్ మాస్టర్? అట్లా డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ ఇష్టము. ఇంకా ప్రభుదేవ మాస్టర్ కూడా బాగా. ప్రభుదేవ మాస్టర్ మెయిన్ ఫస్ట్ వచ్చేసి మైకేల్ జాక్సన్కి ఇస్తాం, ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ పేరే మైకేల్ జాక్సన్, ఎంజే. ఇప్పుడు మీరు డ్యాన్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినారు కదండి, సో దీని నుంచి మీరు నేర్చుకునే లెసన్ ఏమి ఉంటుంది కదా, మెయిన్ ఖచ్చితంగా ఓ లెసన్ ఉంటుంది. ఆ లెసన్ ఏమి మీరు నేర్చుకునేది? లెసన్ అంటే చాలా ఉన్నాయి మేడం. చాలామంది మనకు నేర్చుకొని వెళ్ళి కూడా మనకు లెసన్ అనేది ఇస్తారు. ఆ లెసన్తోనే మనం ఇంకా ఫార్వర్డ్ వెళ్తున్నాం అనమాట. ఒక గురువు దగ్గర వచ్చి నేర్చుకొని వెళ్ళి కూడా లేదు మేము ఓన్గా మేము వెళ్ళాము, మేము చేసినాం అనేది చాలా మంది దగ్గర మేము కొంచెం మోసపోయినాం అనమాట. ఖచ్చితంగా అలా చాలా మంది నుంచి లెసన్ అనేది చాలా బాగా వచ్చినాయి మాకు. దాంతో మనం జాగ్రత్త పడుతూ వచ్చాం. జాగ్రత్తలు వచ్చినాం అనమాట, జాగ్రత్త పడుతూ వచ్చినాం అనమాట. మరి ఇప్పుడు మీరు డ్యాన్స్ అంటే ఫేమస్ అయ్యి చాలా సమ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఇంకా మూవీస్కి ఏమన్నా ఉండే ఫర్దర్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్, ఉన్నాయి. మొన్న కూడా ఒక మూవీస్కి వెళ్ళే ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఉంది. మొన్న కూడా ఒక ఛాన్స్ వచ్చారు, డైరెక్టర్ సార్ వచ్చారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీలో ఛాన్స్ ఉందని సార్ వచ్చేసి మాట ఇచ్చి వెళ్ళినారనమాట. కానీ మీరు వెళ్ళలేదా? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, మూవీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనకు ఛాన్స్ ఉంది. ఓకే రేష్మా గారు, మీ హాబీస్ చెప్తారా? మా హాబీస్ బాగా స్లీపింగ్ చేయడం. బాగా స్లీపింగ్. ఎవరికైనా హాబీస్ అంటే ఫస్ట్ స్లీపింగ్ వస్తుంది. స్లీపింగ్ ఉంటేనే కదండి ఏదైనా కూడా చేయగలుగుతాం. కరెక్ట్ చెప్తున్నారు. అవునవును. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదండి, ఇప్పుడు డ్యాన్స్లో మీరు ఇంత బాగా ఫేమ్ వచ్చినారు, బాగా అయినారు. సో వాళ్ళైతే మిమ్మల్ని చూసుకొని ఎంత బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? చాలా ప్రౌడ్. ఇంకా రేష్మా పేరెంట్స్ అంటేనే వాళ్ళకు ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది కదండి, మీ పాపనే కాదా అంటే.
అది ప్రౌడ్నెస్ బాగుంటుంది. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, ఇప్పుడు ఇక ఫ్రాంక్గా అడుగుదాం అనుకుంటున్నా, ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ థాట్స్ తగ్గట్టే ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి ఖచ్చితంగా మీ ప్రొఫెషన్కి వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ముఖ్యంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా? పేరెంట్స్ అడిగి ఓకే అంటే పేరెంట్స్ చేసుకుంటా. పేరెంట్స్ అడిగి అంతే, ఇంకా నన్ను అడుగుతున్నా ఓకే, పేరెంట్స్ కూడా అడుగు. మీ పేరెంట్స్ని అడిగి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం ఉందా లేదా అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే చేసుకోండి. అంతే కదా, ఇంకా మళ్ళీ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు డ్యాన్స్ అయితే పెట్టుకుంటారు, ఒక 2-3 అవర్స్ డ్యాన్స్ క్లాసులు అంతా ఉంటుంది. Yeah. ఓకే, అప్పుడు మళ్ళీ ఫ్రీ టైంలో మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా స్కిల్ ఏమైనా నేర్చుకుంటారా, లేదంటే ఇదే డాన్సే కంటిన్యూ చేస్తూ ఉంటారా? ఎక్స్ట్రా స్కిల్స్ అంటే అండి ఏం ఉండవు మేడం. ఇన్ఫ్లుయెన్సర్ ఆల్రెడీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫ్రీ టైమ్స్లో ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు అంటే ఫస్ట్లో అంటే కొంచెం చాలా కష్టం ఉంటుంది. అప్పుడు మీరు ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయినారు? చాలా ఎక్కువగా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రగుల్ ఏమన్నా ఎక్కువ అయ్యారా? అలా బాగా స్ట్రగుల్ అయినాను, చాలా కష్టపడ్డాను కూడా. ఒక 6-7 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయినాను. మళ్ళీ దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, కొరియోగ్రాఫర్గా మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటుంది కదా, అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? చాలా ప్రౌడ్ ఫీల్. వెతుకుంటూ ఇలా వచ్చినారంటే ప్రౌడ్నెస్ ఉంటుంది కదండి. ఓకే, ఇప్పుడు నేటి ఈ ప్రజెంట్ ఉండే జనరేషన్కి లేడీస్ కానీ యూత్ ఎవరైనా సరే, ఈ యూత్ మీరు మీ వంతుగా ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏమి మీ మాటల్లో? ఒకటే చెప్తాను, మీకు నచ్చింది చేయండి. ఒకరి మాట విని మీరు ఆపకండి. వెళ్ళే దారి మంచి దారి అయితే మీ పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, 10 మంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు అంటే ఒకరు డెఫినెట్గా స్టాప్ చేయంటారు, అంతేగానండి. ఇంకా తను గుడ్ వేలో వెళ్తా అంటే, ఇంకా కరెక్ట్ వేలో వెళ్తా అంటే వాళ్ళు ఆటోమేటిక్గా అదర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. నువ్వు బ్యాడ్ వేలో వెళ్ళినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. నేను ఒకటే చెప్తా, జిందగీ అనేది ఒకటే. ఎంచుకునే దారి వచ్చేసి మంచిగా ఎంచుకో, పేరు వచ్చే దారి ఉంటేనే వెళ్ళు. అది చెడుగా వెళ్తున్నావంటే అక్కడికక్కడే స్టాప్ చేసి. ఓకే, ఇప్పుడు డ్యాన్స్లో క్లాసిక్ ఇష్టమా, మోడర్న్ ఇష్టమా మీకు? డ్యాన్స్ అన్నీ ఇష్టపడాలి, డ్యాన్స్ అంటేనే అన్నీ ఇష్టపడాలా? అంతే కదా, ఖచ్చితంగా ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా. ఫేవరెట్ అంటే కొంచెం మాస్ కూడా మా ఇష్టమే నాకు. ఓ, మాస్ కూడా ఇస్తారా? ఎక్కువ అవే వెళ్తూ ఉంటాం. అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సాంగ్స్కి అనేది స్టెప్సే ఉండవు అసలు. కొన్ని సాంగ్స్కి ఖచ్చితంగా ఉండవు స్టెప్స్. ఒకవేళ అదే సాంగ్స్కే స్టెప్స్ వేయాలని వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దానికి స్టెప్స్ క్రియేట్ చేస్తారు? ఇంకా మ్యూజిక్ బట్టి వర్డ్స్ ఉంటాయి కదా, మన స్టైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే మీ స్టైల్లో మీరు ఇస్తారు. ఏ స్టైల్ అనేది ఆ సాంగ్కి ఏ స్టైల్ సూట్ అవుతుంది అనేది చూస్ చేసుకొని స్టెప్స్ అనేది ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదండి, ఆ డ్యాన్స్లో ఇది నాకు చాలా ఇంపాసిబుల్, ఈ స్టెప్ అసలు నేను వేయలేను అనే సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? చాలా వచ్చినాయి, చాలా ఫేస్ చేశాను. మళ్ళీ ఇంపాసిబుల్ అయినప్పుడు ఆ స్టెప్ ఏమన్నా మళ్ళీ ఫేమస్ అయిందా? అయిందా? ఎక్కువ నాకు క్లాసికల్లో వెళ్ళిపోతాను. ఏమేమండి? క్లాసికల్ కూచిపూడిలో కొంచెం లెగ్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి, అప్పుడు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాను. ఇప్పుడు కొరియోగ్రఫీ అంటేనే కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ప్యాషన్, ఇంకొకరికి వచ్చి ఏదో టైంపాస్ ఉందిలే అన్నట్లు అంటారు. కానీ ఇప్పుడు మీ మాటల్లో ఏమి కొరియోగ్రఫీ అంటే? కొరియోగ్రాఫర్ అంటే మీ మాటల్లో కొరియోగ్రాఫర్ మీన్స్ ఒక మైండ్, అంటే ఒక తనలో ఉన్న టాలెంట్ని 10 మంది పంచుతారు. అది పంచినప్పుడు పిల్లలు ఏదో స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ అనేది తనకు కరెక్ట్ వేలు పంపించాలనేది ఒక కొరియోగ్రాఫర్. మంచి నేమింగ్తో తన కొరియోగ్రాఫర్కు తనకు నేమింగ్ రావాలనేది ఒక కొరియోగ్రాఫర్ ఉంటారనమాట. అంటే ముస్లింగా మీరు ఈ ఫీల్డ్లోకి రావాలనేదే చాలా బోల్డ్ డెసిషన్ అని, అంటే చాలా బోల్డ్ డెసిషన్. అప్పుడు మీరు ఇంత బోల్డ్ డెసిషన్లో కూడా ఎన్ని బ్యారియర్స్ మీరు క్రాక్ చేస్తుంటారు? చాలా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. చెప్తున్నాను, ఒక ఆడపిల్ల ముస్లిం ఉండి నువ్వు ఇలా వెళ్తున్నావు అంటే ఇప్పుడు కూడా అంటారు నీకెందుకు అది. నేనేమైనా తప్పు చేస్తున్నానా? 10 మందికి ఒక టాలెంట్ అనేది పంచుతున్నా, హెల్త్ ఇస్తున్నా, ఫిట్నెస్ చేపిస్తున్నా. చాలామంది లేడీస్ ఇంకా వాళ్ళకి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి,
వెయిట్ ఎక్కువ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ 110, 120 వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 70కి వచ్చినారు, 76లో ఉన్నారు, 60లో ఉన్నారు, 65 అలా. హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ ఆస్తమా, పీసీఓడి లేడీస్కి అలాంటి ఉన్న వాళ్ళు కూడా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అయినారు. ఆస్తమా అది కొంచెం వాళ్ళకి క్యూర్ అయ్యి, పీసీఓడి కూడా కొంచెం క్లియర్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా. డాన్స్ వల్ల కొన్ని రకాల హెల్త్ డిసీజెస్ కూడా తగ్గుతాయి అంటారు. తగ్గుతాయి, చాలా తగ్గుతాయి. ఎందుకంటే మనం చేసే వాటిలో స్వెట్టింగ్ అనేది వెళ్తుంది. ఖచ్చితంగా ఆ స్వెట్టింగ్ లోనే మన కొలెస్ట్రాల్ అనేది. నాకే స్వెట్ వస్తుంది, ఊరికే ఉంటేనే స్వెట్ వస్తుంది. యా, ఇంకా మనం ఇంకా చేస్తే వర్కౌట్ చేస్తే ఇంకా ఎంత స్వెట్టింగ్ వస్తుంది. చాలా మందికి వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా టాబ్లెట్స్ డాక్టర్స్ తీసేసినారు కూడా, చాలా క్యూర్ అయినారు. అది నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను అది చాలా హ్యాపీ ఫీల్. వాళ్ళు ఒక చెప్తారు, మా ఇలా నాకు టాబ్లెట్స్ ఇలా తీసేసినారు, ఇప్పుడు లేదు, చాలా బాగుంది నా హెల్త్ నీ వల్లే అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అవుతాను. మన వల్ల ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే మనం ఇంకా వాళ్ళకి ఇంకా మంచి చేయాలనే థాట్ కానీ ఇంకా మనం ఇన్స్పైర్ అవుతాం చాలా. అంతే, వాళ్ళ హెల్తీగా ఉంటేనే కదండి. 10 మందికి మేము హెల్త్ ఇస్తున్నాము, భయపడాల్సిన అవసరమే లేదు. సో నేను అవి నెగిటివ్ ఏం తీసుకోను, అంతే. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంతే, పాజిటివ్గా ఉండాలి. వస్తుంటాయి ప్రాబ్లమ్స్, కానీ పాజిటివ్ తీసుకోవాలి, అది ఒకటి. ఖచ్చితంగా మంచి మాట. ఓకే, ఇప్పుడు మీరు అయితే ఇంత బాగా డాన్స్ వేసి అంత వీడియోస్ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీ డాన్స్ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి. కాబట్టి కొంతమంది ముస్లిం లేడీస్ కూడా ఉంటారు కదా, ఎవరన్నా పిల్లోళ్ళు కానీ ఎవరన్నా, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మేము కూడా డాన్స్ చేస్తే బాగుంటుంది అనే థాట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అలాంటి పిల్లోళ్ళకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏమి? అలాంటి పిల్లలకి మెయిన్ కొంతమందికి సపోర్టింగ్ ఉండరు మేడం. అవును, ఫ్యామిలీస్లో ఆ సపోర్టింగ్ వల్ల వాళ్ళకు ఉండే ఆశలన్నీ చంపుకొని కొంతమంది పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఏవేవో చేయాలనే ఆశలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి గోల్స్ అంతా ఉంటాయి. కానీ పేరెంట్స్ సపోర్ట్ లేక, మనీ ప్రాబ్లం వల్ల కొంతమంది డౌన్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చే పేరెంట్స్ కూడా సేమ్ ఫీలింగ్తో చాలా మంది, మేమంటే చేయలేకపోయినాము, అట్లీస్ట్ మన పిల్లలకైనా చేపించుకోవాలనేది చాలా మంది పిలుచుకొని వస్తారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే వాళ్ళు గోల్స్ అచీవ్ చేసుకోవాలి, ఫీలింగ్ వెరీ ఫ్లో అనిపిస్తుంది నిజంగా. అదే చాలా మందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. డాన్స్లో ఎంత ఫేమ్ అయినారు కదండి, బాగా మంచిగా డాన్స్ వేస్తాడు. మీ డాన్స్ని గుర్తించి ఎవరైనా మీకు అవార్డ్స్ కానీ మెమెంటో ఇచ్చిండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మేడం, చాలా అవార్డ్స్ ఇచ్చినారు. మెయిన్ అవార్డు వచ్చేసి పీజే కురియన్ సార్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్ అనమాట. ఓకే, ఆ సార్ నుంచి మనము ఒక అవార్డు అనేది స్టేట్ లెవెల్, అదే నేషనల్ లెవెల్ అవార్డు తీసుకున్నాను. దట్ ఈస్ మై ప్రౌడ్ మూమెంట్. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది మీ చేతికి వచ్చి ఉంటుంది. ఓకే, మీరే దీనికి కొరియోగ్రఫీ వల్ల అని చెప్పింటారు. ఒకవేళ సడన్గా ఆ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఆల్మోస్ట్ ఆల్ నేను ఫెయిల్యూర్ అనేది చేసుకోను. అంటే ఏ విధంగా ఆ టైంలో మీ మైండ్లో ఏం డెసిషన్ వస్తుంది? ఫస్ట్ మైండ్లో వచ్చేది ఎక్కడైనా నాది కొంచెం తగ్గిందేమో కొరియోగ్రఫీ అనేది ఫీల్ అవుతాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలనేది పాజిటివ్గా ముందరికి వెళ్తాను. ఓకే, మీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏమి? నా ఫేవరెట్ వచ్చేసి హైదరాబాద్ ట్రావెల్ అవుతుంటాను ఎక్కువ. అక్కడ చాలా బాగుంటుంది. జీ తెలుగులో అప్పుడు స్టూడెంట్స్ పిలుచుకొని వెళ్తుంటాం కదా, దట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్స్ అనమాట. అంటే యాక్చువల్గా మీరు టాలీవుడ్లోనే చేశారా కొరియోగ్రఫర్గా డాన్స్? దాంట్లో బాలీవుడ్లో చేయలేదా? లేదండి, ఇంకా లేదు, ఓన్లీ టాలీవుడ్లోనే చేశారు అంతే. ఓకే, మీరు డ్యాన్స్ చేసేది అంత విధానం అన్ని చూస్తుంటే నాకు కూడా డ్యాన్స్ చేయాలని రాండి, ఖచ్చితంగా వచ్చి నేర్చుకోండి. అదే, నాకు కూడా డ్యాన్స్ చేయాలని ఊపు వస్తుంది. కొంచెం ఏమన్నా పర్మిషన్ ఇస్తే నాకు డ్యాన్స్ పర్మిషన్ ఏముందండి, డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తారా? నాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వెల్కమింగ్ అనమాట, నో ఏజ్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి. ఓకే, డ్యాన్స్ స్టెప్ ఏమైనా నేర్పిస్తారా మాకు? ఓకే, ఇప్పుడైతే నేనైతే రేష్మా గారిని ఒక డ్యాన్స్ స్టెప్ నేర్పిండి అని చెప్పన్నారు. వాళ్ళైతే ఓకే ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను మంచి డ్యాన్స్ స్టెప్ అన్నారు. ఆ డ్యాన్స్ స్టెప్ ఏ విధంగా నేర్పిస్తారని చూద్దాం. ఓకే, రండి మనం నేర్పిస్తా. ష్యూర్.
ఓకే రేష్మ గారు, మీరైతే మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. Yeah. మీరే కాదు, మాకు కూడా మీ ఫ్యామిలీని చూడాలా, ఇంత బాగా మిమ్మల్ని ఫేమస్ చేశారంటేనే, ఒక లేడీని ఇంత బాగా ఫేమస్ చేసి, అది కూడా ముస్లిం లేడీని ఇంత బాగా ఫేమస్ చేసినారంటే వాళ్ళని చూడాలనేది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా ఉంది. రన్ టీవీ తెలుగు వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉంది. Yeah. ఒకసారి వాళ్ళని మీ పేరెంట్స్ మాకు పరిచయం చేపిస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేపిస్తాను. ఏ మ్యామ్, షీ ఈజ్ మై మామ్, బ్యూటిఫుల్ మామ్. ఓకేమా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సమాజంలో ఆడపిల్లల్ని బయటకు పంపించేదే ఆలోచిస్తారు ఫస్ట్ పేరెంట్స్. బయటకు పంపిల్లంటే ఎట్లుంటారో ఏమో, జనరేషన్ ఎట్లుందో ఏమో, బయట పరిస్థితులు ఎట్లుంటాయేమో ఆలోచిస్తారు. కానీ మీరు మీ టాలెంట్, మీ కూతుర్లో టాలెంట్ అంతా గుర్తించి బయటకు పంపించడానికి ఎట్లా థాట్, ఎట్లా తీసుకున్నారు మీ మనసుకి పంపిద్దాము అని? అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల మాదిరిగా చిన్నప్పటి నుంచే మీ కూతురికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేస్తూ ఉంది అని చెప్పి వచ్చినారు కదా. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు కూడా సరే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిల విషయానికి వస్తే ఒక ఏజ్కి వచ్చినాక, లైక్ 15-16 సంవత్సరాలకు వచ్చినాక వాళ్ళకనేటివి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ అంతా వచ్చినప్పుడు మిగతా ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఇంక వాళ్ళకి ఏం పని ఉండదు కదా, వాళ్ళు ఇంకంతా అంటారు, ఏమి నీ కూతురు అట్లా పంపిస్తున్నావే, ఏం డ్యాన్స్కి ఇట్లా పంపిస్తున్నావే, ఆడపిల్ల ఇంట్లోనే పెట్టాలి కదా అని చెప్పి అన్ని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడు ఏ విధంగా మీరు ఆ ప్రాబ్లం ఏ విధంగా ఫేస్ చేసి వాళ్ళకి సమాధానం ఇచ్చారు?